బాలకృష్ణ గారి అఖండ 2 తాండవ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నిజంగా బాలకృష్ణ గారు దేవుళ్ళే కొలుస్తారు. ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ అని పేరు పెట్టారు. ఒక అభిమానిగా నేను శివ బాలకృష్ణ అని పేరు పెడతాను. బాలకృష్ణ గారి 65 సంవత్సరాల వయసులో ఆ ఎనర్జీతో యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. బోయపాటి బాలకృష్ణ BB4 చాలా సూపర్ హిట్ అయింది మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆది ప్రిన్సెట్ గారి క్యారెక్టర్ ఎంతవరకు న్యాయం చేయాలి అంతవరకు చేశారు. సంయుక్తమైన జాజికా సంగీతం గట్టిగానే కొట్టింది. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గత సినిమాల కంటే ఈ సినిమాలో చాలా భిన్నంగా అయితే ఇచ్చాడు. చాలా బాగుంది. మన సౌత్ లో కన్నా నార్త్ లో చాలా గట్టిగా వెళ్తుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే బాలని ఎవరు రాపేది అనే రేంజ్ లో సినిమా ఉంది. చాలా బాగుందండి. బాలకృష్ణ గారు ఇలాంటి సినిమా తీయలేడు. బోయపాటి ఎలాంటి సినిమా మళ్ళీ రాధ బాలకృష్ణ గారికి బోయపాటి ఇలాంటి సినిమా కూడా తీయలేదు. నిజంగా గతంలో సినిమా అంటే మన బాలకృష్ణ గారితో కాకుండా బోయపాటి అంత ముందు తీసుకున్న సినిమాలన్నీ కొంచెం మైనస్ అనిపించినా కానీ ఈ సినిమాతో ఒక ప్లస్ అనేది చెప్పొచ్చు. చాలా గట్టిగా అయితే పరిగెడింది సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ ఒక నందమూరి అభిమానే కాదు ప్రతి ఒక్క అభిమానికి ఆయనతో ధర్మాన్ని కాపాడినటువంటి బాలకృష్ణ మీద అభిమానంతో సినిమా చాలా గట్టిగానే పరిగెడుతుంది. కాబట్టి మొన్న పోస్ట్ పోన్ అవడం కూడా చాలా మంచిది అయింది. ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది సినిమా. చాలా అన్న ఇంటర్వ్యూల సీన్ ఉందన్న నిజంగాను. ఇంటర్వ్యూల సీన్ కి 2000 ఖర్చు పెట్టిన తక్కువే. క్లైమాక్స్ అయితే గారచ్చుకో ఈ 2 సీన్లు అయితే గట్టిగా ఉంది సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూల సీన్ అయితే ఇంకా ఎప్పుడు రాకూడదు కూడా అని చెప్పి నేను అనుకున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చ మెచ్చే విధంగా